రాజకీయ పార్టీలు. ఈ మాట వినగానే కొందరికి ఉత్సాహం, మరికొందరికి మాత్రం విపరీతమైన కోపం వస్తుంది. మరి నిజంగా ఇవి మన ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నాయా, లేక అధికారం కోసం ఆడే ఆటలో భాగమా? రండి, ఈరోజు ఈ అంశం లోతుపాతుల్లోకి వెళ్దాం. అసలు రాజకీయ పార్టీలు అంటే ఏంటి, వాటి అవసరం మనకు ఎంతవరకుందో విశ్లేషిద్దాం. మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే, పల్లెటూళ్లలోని గోడల మీద నుంచి పెద్ద పెద్ద నగరాలలోని ఫ్లైఓవర్ల దాకా ఇలాంటి దృశ్యాలు మనకు చాలా పరిచయం కదూ. పార్టీల గుర్తులు, వాటి నినాదాలు మన జీవితాల్లో ఎంతలా కలిసిపోయాయో చెప్పడానికి ఇవే నిలువెత్తు సాక్ష్యాలు. రాజకీయ పార్టీలు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. కాని ఎక్కడే ఒక విచిత్రమైన విషయముంది. పార్టీలు మన చుట్టూ ఇంతలా ఉన్నప్పటికీ చాలామంది వాటిని తిట్టిపోస్తుంటారు. దేశంలో ఏది సరిగ్గా జరగకపోయినా, రాజకీయాల్లో ఏ చిన్న తప్పు కనిపించినా అందరి వెళ్ళు ముందుగా పార్టీల వైపే చూపిస్తాయి. సమాజాన్ని విడదీస్తున్నాయని, దేశాన్ని నాశనం చేస్తున్నాయని నిందిస్తూ ఉంటారు. సరే, మరింతగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు అసలు ఈ పార్టీల అవసరమేముంది? ఈ ప్రాథమిక ప్రశ్నకు ముందుగా సమాధానం వెదుగుదాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచంలో వేళ్లమీద లెక్కపెట్టగలిగే దేశాల్లో మాత్రమే రాజకీయ పార్టీలుండేవి. కాని ఇప్పుడు పరిస్థితి చూడండి, పార్టీలు లేని దేశాలు దాదాపు లేవనే చెప్పాలి. మరి ఇంత పెద్ద మార్పెందుకొచ్చింది? అసలు ఈ పార్టీలు అనేవి లేకపోతే ప్రజాస్వామ్యం మనగలదా? ఒక్క క్షణం ఆలోచించండి. మన దేశంలో రాజకీయ పార్టీలే లేవనుకుందాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్నికల్లో నిలబడే ప్రతి ఒక్కరూ స్వతంత్ర అభ్యర్థే. దేశం మొత్తం కోసం పెద్ద పెద్ద హామీలు ఇచ్చేవారు ఎవరూ ఉండరు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినా దాని అసలు లక్ష్యం ఏంటో, అది ఎటువైపు వెళ్తుందో ఎవరికీ అంతుపట్టదు. అన్నింటికన్నా ముఖ్యంగా దేశపాలనకు జవాబుదారీ ఎవ్వరూ ఉండరు. అంతా పూర్తి గందరగోళం, అస్తవ్యస్త. ఆ గందరగోళాన్ని, ఆ అస్తవ్యస్త పరిస్థితిని నివారించేదే రాజకీయ పార్టీ. సింపుల్గా చెప్పాలంటే, రాజకీయ పార్టీ అంటే ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని నడపటానికి, అధికారం చేపట్టటానికి ఒకే తాటుపైకొచ్చిన కొంతమంది వ్యక్తుల సమూహం. వీరంతా సమాజం మొత్తానికి మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని విధానాలు, కార్యక్రమాలపై ఏకాభిప్రాయానికి వస్తారు. సరే, పార్టీలు అవసరమంటున్నాం. కాని అవి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఏ పనులు చేస్తాయి? వాటి ప్రధానమైన పనులేంటో ఒక్కసారి చూద్దాం. రాజకీయ పార్టీలు చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి. అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఎన్నికల బరిలో నిలబెడతాయి. ఓటర్లు ఎంచుకోవడానికి వీలుగా రకరకాల విధానాల్ని ముందుకు తెస్తాయి. దేశానికి అవసరమైన చట్టాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసి నడపడమే కాదు, ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్షంగా పనిచేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి ప్రజాభిప్రాయాన్ని కూడా మలుస్తాయి. అంతేకాదు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా కూడా పనిచేస్తాయి. ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ గీసిన ఈ కార్టూన్ చూడండి. ఇది ప్రజల ఆలోచనా విధానాన్ని అద్భుతంగా చూపిస్తోంది. రాజకీయాల గందరగోళంలో, ఇలాంటి సమయంలో మన నాయకులంతా ఎక్కడ దాక్కున్నారో అని ఒక సాధారణ పౌరురాలు అడుగుతోంది. ఇది రాజకీయ నాయకత్వంపై ప్రజల్లో ఎప్పుడూ ఉండే ఒక విమర్శనాత్మక వైఖరికి అద్దం పడుతోంది. పార్టీలు అవసరమనే మనకర్థమైంది. కాని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్ని పార్టీలుంటే మంచిది? ఒకటి సరిపోతుందా? రెండుండాలా? లేక చాలా పార్టీలవసరమా? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు ముఖ్యంగా 3 రకాల పార్టీ వ్యవస్థలు కనిపిస్తాయి. ఒకటి ఏకపార్టీ వ్యవస్థ. చైనాలో ఉన్నట్లు ఇక్కడ ఒకే ఒక్క పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంది, వేరే పార్టీకి అవకాశం ఉండదు. ఇక రెండోది ద్విపార్టీ వ్యవస్థ. అంటే అమెరికా, యూకేలల్లోలాగా అధికారం ముఖ్యంగా 2 ప్రధాన పార్టీల మధ్య మారుతూ ఉంటుంది. ఇక మూడోది బహుళ పార్టీ వ్యవస్థ. ఇక్కడ చాలా పార్టీలు అధికారం కోసం పోటీ పడతాయి. మన భారతదేశం దీనికొక చక్కటి ఉదాహరణ. మరి మన భారతదేశంలో ఈ బహుళ పార్టీ వ్యవస్థ ఎందుకేర్పడింది? సమాధానం మన కళ్ల ముందే ఉంది. మన వైవిధ్యంలోనే ఉంది. మన దేశం సామాజికంగా, భౌగోళికంగా ఎంతో విభిన్నమైనది. ఇన్ని రకాల ప్రజల ఆకాంక్షలకు కేవలం 2-3 పార్టీలు ప్రాతినిధ్యం వహించడం అసాధ్యం. అందుకే కాలక్రమేణా ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చి ఈ వ్యవస్థ మన దేశంలో సహజంగానే రూపుదిద్దుకుంది. ఇప్పుడు భారతదేశంలోని రాజకీయ పార్టీల పరిస్థితిని మరికొంచెం దగ్గరగా పరిశీలిద్దాం. ముందుగా పార్టీల మీద జనాలకున్న నమ్మకం గురించి కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనం మొదట్లో అనుకున్న మాటే నిజమనిపిస్తోంది.
దక్షిణాసియాలో రాజకీయ పార్టీలపై ప్రజల నమ్మకం చాలా తక్కువ స్థాయిలో ఉంది. పార్టీలపై పూర్తిగా లేదా కొంత నమ్మకం ఉంది అనేవాళ్లకన్నా అంతగా లేదు లేదా అస్సలు లేదు అని చెప్పేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే అసలు కథలో ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. పార్టీల మీద నమ్మకం తక్కువున్నా సరే, పార్టీల్లో సభ్యత్వం తీసుకోవడంలో మాత్రం దక్షిణాసియా ప్రపంచ సగటును మించిపోయింది. ప్రపంచ సగటు కేవలం 10.3% ఉంటే దక్షిణాసియాలో ఇది ఏకంగా 26.2%గా ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదూ. అంతేకాదండోయ్, ఇంకో విషయం కూడా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక రాజకీయ పార్టీతో తమకు దగ్గర సంబంధం ఉందని భావించే భారతీయుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. అంటే ప్రజలు రాజకీయాలకు దూరం కావడం లేదు, పైగా వాటిలో మరింత ఎక్కువగా భాగస్వాములవుతున్నారు. మన భారతదేశంలో ఎన్నికల సంఘం పార్టీలను జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలుగా గుర్తిస్తుంది. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే లోక్సభ ఎన్నికల్లో లేదా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కలిపి కనీసం 6% ఓట్లు సాధించాలి. ఇంకా లోక్సభలో కనీసం 4 సీట్లు గెలవాలి. 2019 నాటి డేటా ప్రకారం కొన్ని ప్రధాన జాతీయ పార్టీలను క్లుప్తంగా చూద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇది లౌకికవాదానికి, బలహీన వర్గాల సంక్షేమానికి మద్దతిస్తుంది. భారతీయ జనతా పార్టీ, ఇది ప్రాచీన సంస్కృతి నుండి ప్రేరణ పొందుతూ సాంస్కృతిక జాతీయవాదాన్ని ముఖ్యమైన అంశంగా భావిస్తుంది. బహుజన సమాజ్ పార్టీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యానికి మద్దతిస్తుంది. ఇవి కాకుండా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వంటి ఇతర గుర్తింపు పొందిన పార్టీలు కూడా ఉన్నాయి. ఇవి కూడా లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి విభిన్న సిద్ధాంతాలతో పనిచేస్తున్నాయి. సరే, ఇదంతా చూసిన తర్వాత మనకు స్పష్టంగా ఒక విషయం అర్థమవుతోంది. విషయమేంటంటే, రాజకీయ పార్టీలు ఒక ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా అవసరం. వాటిలో ఎన్నో లోపాలుండొచ్చు, వాటిమీద మనకు తీవ్రమైన విమర్శలుండొచ్చు. కానీ విధానాలు రూపొందించడం దగ్గర్నుండి ప్రభుత్వానికి జవాబుదారీతనం కల్పించడం వరకు ఒక ప్రాతినిధ్య ప్రభుత్వానికి అవసరమైన కీలకమైన పనులను నెరవేర్చే సాధనాలు ఈ పార్టీలే. ఈ కార్టూన్ ప్రజలకు, పార్టీలకు మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని మళ్లీ మనకు గుర్తుచేస్తుంది. ఒకవైపు రాజకీయ నాయకులపై తీవ్రమైన అసంతృప్తి, విమర్శ, మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నవారిలో ఎవరో ఒకరిని ఎన్నుకుంటూ వ్యవస్థలో పాల్గొనడం. విమర్శ ఉన్నా భాగస్వామ్యం తప్పదు అనేదే ఇక్కడి సారాంశం. ముగింపుగా ఒకే ఒక్క కీలకమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. పార్టీలు మన ప్రజాస్వామ్యానికి అవసరం అని మనం అర్థం చేసుకున్నాం. అవి ఉన్నాయి కూడా. కానీ అస్సలు ప్రశ్న ఏమిటంటే, అవి ప్రజలకు నిజంగా మనస్ఫూర్తిగా జవాబుదారీగా ఉన్నాయా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది.